పత్తి కొనుగోళ్లలో ఆంక్షలు ఎత్తివేయాలని తేమ శాతం నిబంధనలతో పాటు కిసాన్ యాప్ ను రద్దు చేయాలన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగురామన్న. అన్ని రకాల పంటలను ఎలాంటి నిబంధనలు లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేపట్టారన్నారు. రైతులకు మద్దతుగా చేపట్టి జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలంటున్న జోగి రామన్నతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైతుల సమస్యలపై అఖిలపక్షం పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగా పత్తి రైతులతో పాటు అన్ని రకాల రైతులకు సంబంధించిన మద్దతు ధరలు ప్రకటించడమే అదే ధరతో కొనుగోలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బోరజ్ రిలయన్స్ బ్యాంక్ వద్ద జాతీయ రహదారిపై ఈ నెల 21 తేదీ శుక్రవారం రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్ని పంటలు పండించిన రైతులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేని పరిస్థితి, ఏమంటారు దీన్ని? అందుకే దేశానికే అన్నం పెట్టే రైతన్న, రైతు లేకపోతే, రైతు పండించకపోతే వీళ్ళందరూ కడుపు మంటతోటి మరి వీళ్ళందరూ కూడా మండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆకలి అని చెప్పి అరుపులతో చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకొరకే అన్నం పెట్టే రైతన్న ఈరోజు వారు పండించినటువంటి పంటలు ముఖ్యమైన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట, తర్వాత సోయా కానీ మిగతా ఏ పంటలు పండించినా ఇలా రైతులకు ప్రభుత్వం అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించిందో దానికి 12 కండిషన్లతోటి, తేమ ఒక పక్క, వేలిముద్ర ఒక పక్క, రైతు చనిపోతే ఆ రైతు ప్లేస్లో మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరు వచ్చినా లేకుండా, రక్త సంబంధము వాళ్ళు వచ్చినా లేకుండా ఏ రైతు పట్టాదారు ఉంటే అదే రైతు వచ్చి వేలిముద్ర పెట్టాలని చెప్పి ఇట్లనే 13 కుంటల పత్తి నిరుడు కొంటే ఇలా 7 కుంటలకు తీసుకొచ్చిండ్రు. పత్తిని 10 కుంటల సోయాబీన్ ఎకరానికి కొంటే ఇలా 7 కుంటలకు తీసుకొచ్చిండ్రు. ఇలా మొత్తం రైతులను ఏదో రకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు పూర్తిగా రైతులను మరి ఏదో రకంగా కొనము అని చెప్పలేకుండా మరి ఈ రకంగా కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఇలా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ తప్ప ఇలా సిపిఐ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ మాస్, అట్లనే స్వరాజ్య రైతు వేదిక, రైతు సంఘాలు, ఈ రకంగా అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ రైతులకు ఉన్నటువంటి అవస్థలన్నింటినీ కూడా తొలగించే వరకు తేమతో సంబంధం లేకుండా ఎకరానికి 13 కుంటల పత్తి, ఎకరానికి సోయా 10 కుంటల సోయాబీన్ని ఎలాంటి షరతులు లేకుండా ఈ డిసెంబర్ 31 వరకు రైతులు పండించిన పంటలని కొనాలి. మీరు షరతులతోటి రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తుందని చెప్పి మేము డిమాండ్లో పెట్టాం. పాంపెంట్ కూడా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి రిలీజ్ చేయడం జరిగింది. రేపు మా అన్ని పార్టీ నాయకులు కలిసి గ్రామాన్ని వెళ్తారు. గ్రామాలలో దండోరా వేయించమని చెప్తాం. మొత్తం దండోరా వేయించిన తర్వాత గ్రామాలు బోరస్ దగ్గర ఉన్నటువంటి రిలయన్స్ పంపు దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. ఆ నిరసన కార్యక్రమంలో రైతులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మా అందరి ఉద్దేశం. మేమందరం కలిసి రైతులకు పిలుపునిస్తూ ఉన్నాం. శుక్రవారం రోజు 21వ తారీఖున 10 గంటలకు రిలయన్స్ పెట్రోల్ పంపు దగ్గరికి వచ్చి దినమంతా అక్కడనే ఒకరోజు ఉపవాసం ఉంటాం. తిండి ఉన్నా, నీళ్లు ఉన్నా లేకున్నా ఒకరోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రైతులందరికీ మేము మొత్తంగా పత్తితో పాటు సోయాబీన్, అదేవిధంగా మొక్కజొన్న పంటల కొనుగోలు మద్దతుతో కొనుగోలు జరిగే విధంగా ఆందోళన చేపడుతున్నాం. ఖచ్చితంగా వచ్చే 21 తేదీ రోజు దాదాపు 10,000 మంది రైతులతో జాతీయ రహదారి బోరజ్ రిలయన్స్ బ్యాంక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పి మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, ఆదిలాబాద్.